నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన స్టోరీ ఏంటంటే, భర్త ఫోన్ భార్య ముట్టుకుంటే తప్ప, మరి భార్య ఫోన్ భర్త ముట్టుకుంటే? ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాల్సిన కథ. ప్రియా ప్రియా అని కోపంగా అరుస్తున్న మాధవ కేకలు విని వంటింట్లో బజ్జీల పిండి కలుపుతున్న ప్రియా పరుగు పరుగున హాల్లోకి వచ్చింది. చేతిలో ఉన్న ఫైల్స్ సోఫాలో పడేసి ప్రియని కోపంగా చూస్తూ, నా ఫోన్ ఎందుకు టచ్ చేశావు అన్నాడు మాధవ్. అది మీరు ఇంట్లో ఫోన్ మర్చిపోయారు, కంటిన్యూస్గా ఫోన్లు మెసేజ్లు వస్తుంటేను ఆఫీసులో వేరే వారి ఫోన్ నుండి మీరే చేశారేమో అని అంటూ నసిగింది ప్రియా. మాధవ్ మరింత గొంతు పెద్దది చేస్తూ, కాదు, లవ్లీ అని పేరుండేసరికి నా గర్ల్ ఫ్రెండ్ అనుకున్నావు. ఫోన్ లిఫ్ట్ చేసి ఆడగొంతు అయ్యేసరికి కన్ఫర్మ్ చేసుకుని కట్ చేశావు. ఏం మెసేజ్లు పెట్టిందా అని చెక్ చేశావు అన్నాడు. అయ్యో అదేం కాదు, తనే కట్ చేశారు అని కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా అంది ప్రియ. ఎందుకు ఆ ఏడుపు? చేసింది చాలక? లవ్లీ మా బాబాయ్ కూతురు. దాని అసలు పేరు శిల్ప. ముద్దుగా మేమంతా దాన్ని లవ్లీ అని పిలుచుకుంటాం. పిల్లలకు పరీక్షలైనందువల్ల మన పెళ్లికి రాలేదు. ఏదో దాని కష్టం సుఖం చెప్పుకోవడానికి నాకు ఫోన్ చేసి ఉంటుంది. నేను ఫోన్ ఇంట్లో మర్చిపోయా అని దానికి తెలియదుగా. నేను ఎత్తకపోయేసరికి 4 సార్లు చేసింది. నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేసి అవతల తాను హలో హలో అంటున్నా నీ తెలివితేటలు ఉపయోగించి రెస్పాండ్ కాకుండా కామ్గా ఉండేసరికి ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకున్నానేమో, ఎవరికైనా దొరికిందేమో అనుకుని కట్ చేసింది. ఎక్కడ కలవాలి అని మెసేజ్ పెట్టినా సరే నేను రిప్లై ఇవ్వకపోయేసరికి ఆఫీస్ ల్యాండ్ లైన్కి కాల్ చేసింది. విషయం ఇది అని చెప్పగానే నాకు అర్థమైంది ఫోన్ లిఫ్ట్ చేసింది నువ్వే అని. అదే దానికి చెప్పా. అదేమన్నదో తెలుసా? ఏంటన్నయ్యా, నీ ఫోన్ మీ ఆవిడ లాగేసుకుందా? అప్పుడే నీ మీద సిఐడి ఎంక్వైరీ చేస్తుందా అంది. నాకు తల కొట్టేసినట్టయింది. చిచ్చి, ఆ మాత్రం ఇంగితం ఉండక్కర్లేదా? ఇంకొకరి ఫోన్ తాకకూడదు, వారి మెసేజ్లు చూడకూడదు అని బుద్ధుండక్కర్లేదా? మీ పుట్టింట్లో ఇవన్నీ నేర్పించలేదా? MBA చేశావు ఎందుకు? అఘోరించడానికి అని మాధవ్ ఆపకుండా అరిచిన అరుపులకి మనసు కష్టం వేసిన ప్రియ కళ్లల్లో నీళ్లు కనపడకుండా గిర్రున వెనక్కి తిరిగి వంటింట్లోకి వెళ్లిపోయింది. మాధవ్ సోఫాలో జారిగిలపడి తన చెల్లికి ఫోన్ చేసి, ప్రియకు పద్ధతులు తెలియవు, ఏమీ అనుకోవద్దు, హాయిగా వచ్చి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇంట్లో ఉండొచ్చు, ప్రియ వంటలు బాగా చేస్తుంది అని అంటుంటే ప్రియకి కన్నీళ్లు ఆగలేదు. హైదరాబాద్లో ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి అయిన మాధవ్కి ప్రియకి 1 నెల క్రితమే పెళ్లయింది. ఆఫీస్కి దగ్గరగా ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. పెళ్లైన కొత్తలోనే అకారణంగా భర్త చేతిలో చివాట్లు తినాల్సి రావడంతో ఎంతో నొచ్చుకుంది ప్రియ. ఆ రోజు ఆదివారం. మాధవ్ ఇంట్లోనే ఉన్నాడు. ప్రియ తన పిన్నిగారు ఢిల్లీ నుంచి వచ్చారని చూడ్డానికి వెళ్ళింది. టీవీలో న్యూస్ ఛానల్స్ తిప్పుతున్న మాధవ్కి ఫోన్ రింగ్ వినపడ్డంతో లేచి బెడ్రూంలోకి వెళ్లాడు. ఛార్జ్ పెట్టి ఉంది ప్రియ ఫోన్ మర్చిపోయినట్టుంది అనుకుంటూ యథాలాపంగా ఫోన్ కేసి చూశాడు. అఖిల్ 2 మిస్డ్ కాల్స్ అని ఉంది, 3 మెసేజెస్ అని ఉంది. మెసేజ్ ఓపెన్ చేయగానే ఫోన్ లిఫ్ట్ చెయ్యి, అర్జెంట్ అని ఉంది. ఎవరి అఖిల్? నాకు తెలిసి ప్రియ బంధువుల్లో అఖిల్ అనే పేరుతో ఎవ్వరూ లేరు. కొంపతీసి కాలేజీలో బాయ్ ఫ్రెండా? అమ్మో, ప్రియ ఫోన్ మర్చిపోయింది కాబట్టి సరిపోయింది. నేను సమయానికి ఇంట్లోనే ఉన్నాను. ఎప్పటినుంచి మాట్లాడుకుంటున్నారో వీళ్ళు ఇలా ఫోన్లు చేసుకొని అని మాధవ్ అనుకుంటూ ఉండగా ఇంకో మెసేజ్ వచ్చింది. పిన్నిగారింటి నుంచి ఎప్పుడు వస్తావు అని. ఇక ఆగలేక ఫోన్ చేశాడు. అవతల ఫోన్ కట్ చేస్తున్నారు. మాధవ్కి పిచ్చెక్కినట్లు అనిపించింది. వెంటనే మెసేజ్ చేశాడు. ఎవరు బాస్ నువ్వు? ఎందుకు నా వైపుకి మిస్డ్ కాల్స్ ఇస్తున్నావు, మెసేజెస్ పంపిస్తున్నావు అని. ఒక 2 క్షణాలకి ఆ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేసి, హలో బాస్, ఎవరు నువ్వు? అతని మాట పూర్తి కాకమునుపే తీయటి గొంతుతో, హాయ్ శ్రీవారు, నేను ప్రియని. అదేంటి నా ఫోన్ మీరు లిఫ్ట్ చేశారు? మెసేజ్లు కూడా చూశారా? అన్నీ నేను పంపినవే, నా దగ్గర ఉన్న మరో ఫోన్ నుండి. నేనే కాల్స్ మెసేజెస్ చేశాను. మీరు నాలాగా ఇంకొకరి ఫోన్ లిఫ్ట్ చేయడం, మెసేజ్లు చూడడం చెయ్యరు. ఇంగితం గలవారనుకున్నానే. ప్రియ ఇంకా మాట్లాడుతూనే ఉంది. మాధవ్కి ఏమీ వినబడ్డం లేదు. పాలిపోయిన మొహంతో సోఫాలో కూలబడ్డాడు. రిసెప్షన్ రోజు రాత్రి ప్రియ చెప్పిన మాటలు చెవిలో మారుమోగుతున్నాయి. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మన పెళ్లికి ఈ ఫోన్ గిఫ్ట్గా ఇచ్చారు. సిమ్ కూల్లా వాళ్లే వేసిచ్చారు. మా గ్యాంగ్లో అందరూ నన్ను సరదాగా అఖిల్ అని పిలుస్తారు. నా పేరు అఖిల ప్రియ కదా. నేను వారి గుర్తుగా ఈ నెంబర్ని నా ఫోన్లో అఖిల్ అని సేవ్ చేస్తున్నాను అని చెప్పి తన ముందే సేవ్ చేసిన విషయం గుర్తొచ్చింది. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్